ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకే స్తుతిస్తోత్రం అందరం నాయన. ఇప్పటివరకు మా సజీవులు అక్కడ నుంచి మరి ఒకసారి నీ యొక్క మాటలు ఆలోచించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలను బట్టి నీ కోటాను నా స్తోత్రాలు తండ్రి. నేను ఇప్పటివరకు పాటలు పాటు ఎందునో, వాక్యం చదువుతుందో, అలాగే మొదటి మెసేజ్ చెప్తూ ఎందునో నీ యొక్క హస్తం తోడుగా ఉంచి నడిపించిందని నీ కోటాను నాయన. అలాగే మరి ఇంకొక మెసేజ్లోకి వెళ్తూ ఉండగా, ప్రాముఖ్యమైన మాటలు చెప్తూ ఉండగా నీ యొక్క హస్తాన్ని నాకు తోడుగా నడిపించమని, పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయాన్ని నాకు అందించమని అర్థిస్తూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మరక్షుడు అయిన యేసుక్రీస్తు శక్తికి నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలండి. ఈరోజు మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే, చనిపోయిన వారి గురించి మీకు తెలుసా? చనిపోయిన వారి గురించి మీకు తెలుసా? అదేంటి చనిపోయిన వారి గురించి మాకు ఎందుకు తెలియదు, మాకు తెలుసు అనుకుంటే, మనం అనుకున్న మనకు తెలిసినవి కొన్ని విషయాలే, కానీ బైబిల్లో దేవుడు చాలా విషయాలు రాయించి ఉంచాడండి. చనిపోయిన తర్వాత అసలు ఏమవుతుంది ఏంటి అనే విషయాలు మనం బైబిల్ని అడిగితేనే బైబిలే మనకి క్లారిటీగా, క్లియర్గా మొత్తం మనకి తెలిసేటట్లుగా దేవుడు మనకి రాయించి ఉంచాడు అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మరణించిన వారు మళ్ళీ భూమి మీదకి వచ్చే అవకాశం ఉందంటారా? మీకు తెలిసినంత వరకు ఖచ్చితంగా కానీ ఉంది. ఎవరైనా వచ్చారంటే బైబిల్లో వచ్చారు. ఇప్పుడు లేదు, కానీ గతంలో కొన్ని సందర్భాల్లో వచ్చారు. దాని గురించి మనకు తెలుసు. మనం అనుకుంటాం ఇప్పటి వరకు చచ్చిపోయిన వాళ్ళు అసలు భూమి మీద రావటం ఇంపాసిబుల్ అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారు వచ్చాడా? ఆయన కన్నా ముందు సమూయేలు గారు వచ్చారు. తెలుసా మీకు? పాత నిబంధనలో లాజరు గారు వచ్చారా? అలాగే సమాధుల్లో ఉండ వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన రోజున అనేకులు వచ్చారంట. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదు, 20 మంది, కొన్ని వేల మంది, లక్షల మంది లెగిశారు సమాధుల్లో నుంచి. ఇదంతా ఎందుకు జరిగింది ఏంటనేది ఈరోజు పాఠంలో మనం తెలుసుకుందాం. మనం చూసినట్టయితే మనం ఏమనుకున్నామంటే, ఇప్పటి వరకు కూడా చనిపోయిన వాళ్ళు భూమి మీదకి రావటం అసంభవం అనుకుంటున్నాం. కానీ అసంభవమైన దాన్ని సంభవం చేయటం ఒకే ఒక ఆయన చేతుల్లో ఉంది. ఎవరంటే ఆయన మన కన్నతండ్రి అయిన దేవుడు. ఆయన కొన్ని సందర్భాల్లో కొంతమందిని భూమి మీదకే రప్పించడం జరిగింది అనమాట. ఎందుకు రప్పించాలంటే ఆయన యొక్క పని జరిగించుకోవడానికి కొన్ని సందర్భాల్లో రావటం అనేది జరిగింది. అలాగే ఎవరు వచ్చారని మనం చూస్తే, పాత నిబంధనలో సమూయేలు గారు వచ్చారని చెప్పుకున్నాం కదా. ఆ మాట మనం ఒకసారి చదువుకుందాం. 1 సమూయేలు 2వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 6వ వచనం. సమూయేలు మొదటి సమూయేలు 2:6. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. అయిపోయిందా? పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించేది కూడా ఆయనే. పాతాళానికి పంపిస్తాడంటే మళ్ళీ బయటికి కూడా రప్పించేది కూడా ఆయన. క్లారిటీ ఇచ్చేసాడు. ఎక్కడిచ్చాడు? ఇది పాత నిబంధనలు ఇచ్చేసాడు ఆయన. కానీ మనం ఏమనుకుంటామంటే అసంభవం రావాలనుకుంటాం. కానీ మళ్ళీ ఇంకొకసారి చదవండి. సమూయేలు 2:6 ఫస్ట్ నుంచి. జనులను సజీవులుగా అంటే భూమి మీద మనం బ్రతుకున్నామంటే దానికి కారణం ఎవరంట? దేవుడే. ఆయన మనకు ఆయుష్కాలం అయిపోతే మనం ఒక క్షణంలో కొప్పుకూలిపోతాం అనమాట. తర్వాత మృతులు చంపేసేది కూడా ఆయనే అంట. పాతాళమునకు పంపచ్చు అందులో నుంచి రప్పించుకునేది కూడా ఆయనే. ఇక్కడ మనకి ఈ వచనం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం భూమి మీద బ్రతుకున్నామంటే మనం కూర్చొనేట్లాగా దేవుని యొక్క మాటలు ఆలోచిస్తున్నామంటే ఆయన యొక్క కృపే.
ఇంకో విషయం అంటే మరి చాలామంది అనుకుంటారు, అరే 10 సంవత్సరాల పిల్లాడు చచ్చిపోయాడే, లేకపోతే 20 సంవత్సరాల పిల్లాడు చచ్చిపోయి పెళ్ళిడికి వచ్చినప్పుడు చచ్చిపోయాడు అంటే వాళ్ళని తీసుకెళ్ళింది కూడా ఎవరంట? ఆయనే. మృతులు చంపేది ఆయనే, బ్రతికించేది కూడా ఆయనే అన్నమాట. అన్నీ చేసేది ఆయనే. మనం అనుకుంటాం ఆరోగ్యంగా ఉండాడే, బాగానే ఉండాడే, 25 ఏళ్ళేక వయసు, మీరు ఎట్లా చచ్చిపోవటం చాలా దేవుడు అన్యాయం చేశాడంటారు. అసలు ఆ మాట మన నోట్లోంచి ఎప్పుడు రాకూడదు అసలు. ఎందుకంటే మనం బైబిల్ తెలియని వాళ్ళు మాట్లాడతారు ఆ మాటలు. బైబిల్ తెలిసిన మనం మాత్రం అట్లా మాట్లాడకూడదు. ఎందుకంటే చంపేది ఆయనే, బ్రతికించేది కూడా ఆయనే. మృతులను సజీవులుగా చేసేది కూడా ఆయనే అంట. చచ్చిపోయిన వాళ్ళని మళ్ళీ బ్రతికించాలంటే, భూమి మీదకి తీసుకురావాలన్నా మళ్ళీ ఆయన చేతుల్లోనే ఉంది. మరి పాతాళానికి వెళ్ళిన వాళ్ళు భూమి మీదకి రావాలంటే కూడా ఎవరి చేతిలో ఉందంట? ఆయన చేతిలోనే ఉందన్నమాట. కాబట్టి మనం ఆ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏది ఎట్లా జరగాలో అట్లా జరుగుతూ ఉంటుంది. మనం మార్చాలనుకుంటే మార్చలేము. అలాగని చెప్పేసి ఏది మన ఇష్టం వచ్చింది చేయకూడదు. దేవునికి ఇష్టలుగా జీవించాలి, దేవుడు చెప్పినట్టుగా చేయాలి. దేవుని చిత్తానుసారంగా చేస్తేనే మనం పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నమాట. చాలామంది అన్యాయంగా చచ్చిపోయాడే, 30 ఏళ్ళు కూడా లేదు, లేకపోతే 40 సంవత్సరాలు కూడా లేవు, లేకపోతే 50 ఏళ్ళు కూడా లేవు అంటూ ఉంటారు. అది మనం ఆనంద్ కుమార్ చచ్చిపోయినప్పుడు కూడా నాకు అట్లాగే అనిపించింది. ఏంటి ఈ అమ్మాయికి వయసు కనీసం 40 సంవత్సరాలు కూడా లేవు, అప్పుడే చనిపోయింది ఏంటని మనం అనుకున్నాం. కానీ ఆయన తీసుకెళ్ళింది ఎవరంట? ఆయనే. మనం అట్లానే అనాల్సిన అవసరం. ఇప్పుడు ఆయన కన్నా ఎక్కువ మనకు తెలుసా దేవుడి కన్నా ఎందుకు తీసుకెళ్ళాడో ఏంటో అనేది. మనం చూసేవాళ్ళకంటే భర్త అన్యాయం అయిపోతున్నాడుగా, పిల్లకి పెళ్లి కాలేదుగా, మన ఆలోచనలు ఎట్లా ఉంటాయి. మరి ఆయన ఆలోచన ఎలా ఉంటుంది అనేది ఇక ఆయనకే తెలియాలి. చాలామంది ఆరోగ్యంగా ఉండేవాళ్ళు సడన్గా లెగిసిపోయేవాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది చాలా ఆరోగ్యంగా ఉంటారు, రోజు జిమ్కి వెళ్తారు, వాకింగ్ చేస్తారు, అంతా బాగానే ఉంటారు, మరి సడన్గా చచ్చిపోతూ ఉంటారు. అలాగే కొంతమంది చచ్చిపోతాడు అనుకున్న వాళ్ళు మంచం మీద ఉండేవాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు అట్లాగే బతుకుంటారు. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల పాటు కూడా అయిపోయిందిలే వీళ్ళు చచ్చిపోతారులే అనుకున్న, 1 సంవత్సరంలో చచ్చిపోతారులే అనుకున్న వాళ్ళు కూడా 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు మంచంలో ఉండి కూడా బతుకుతారు, అట్లాగే బతుకుతారు. మళ్ళీ కొంతమంది తిరుగుతానే మనం చూస్తూనే ఉంటాం. నైట్ పడుకున్నట్టుగా పడుకుంటారు, తెల్లవారి లేపితే లెగరు, హార్ట్ అటాక్. ఇట్లాగా చనిపోయిన వారి గురించి మనకు తెలుసా అంటే కొన్ని విషయాలు తెలుసు. కొన్ని ఏమనుకున్నాం, చచ్చిపోయిన వాళ్ళు భూమి మీదకి రావడం అనేది అసంభవం అనుకున్నాం. కానీ అప్పుడప్పుడు మరి దేవుడు కొంతమందిని భూమి మీదకి తీసుకురావడం జరిగింది. ఎవరెవరిని తీసుకొచ్చారు అనేది ఇంకా కొన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఎవరైనా చెప్పుకున్నాం, భూమి మీదకి వచ్చింది సమూయేలు గారు అనమాట. సమూయేలు గారు భూమి మీదకి రావటం జరిగింది అనమాట. ఇంకా ఎవరు వచ్చారు ఏంటనేది కొన్ని మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే లోకాసు వార్త 16వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూడండి. అక్కడ ఒక సందర్భం జరుగుతుంది, ఆ సందర్భాన్ని తెలుసుకుందాం. లోకాసు వార్త 16వ అధ్యాయం 26వ వచనం. వారు ప్రజల ఎదుట ఈ మాటలో తప్పు పట్ట మేరక ఆయన ప్రత్యుత్తమునకు ఆశ్చర్యపడి ఊరకుండడి. పునరుద్ధానము లేదని చెప్పుడి. సద్దుకేయులు కొందరు ఆయన యుద్ధకు వచ్చి లోకాసు వార్త 16వ అధ్యాయం 26వ వచనం నేను చదువుతాను. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకున్నట్లు, అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ముక్కబడి ఉన్నదని చెప్పాను. 20 ఒకసారి చదవండి మళ్ళీ కొంచెంగా. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు గోరువారు దాటి పోజాలకున్నట్లు, అక్కడ నుండి దాటగోరువారు
రాజాలకుండానట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. ఈ సందర్భం మనందరికీ తెలిసిందే. ఇక్కడ ధనవంతుడు లాజరు గారు ఎదురున్నారు కదా, వారి యొక్క సందర్భం అన్నమాట. అప్పుడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు. అది కూడా తర్వాత వస్తుంది. ఇక్కడ సందర్భం ఏంటంటే పాతాళంలో మొత్తం ఎన్ని పాటలు ఉన్నాయండి? 3 పాటలు ఉన్నాయి. ఏం చెప్పగలుగుతారా వాటి యొక్క పేర్లు? ఒకటి యాత్ర ఒకటి ఫుల్ నరకం, అగాధము లేదా అగ్నికొండం అంటారు. పరదైస్. పాతాళంలోనే 3 పాటలు ఉంటాయండి. చాలా మందికి చనిపోయిన వాళ్ళందరూ డైరెక్ట్గా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నారు అనుకుంటారు. అది చాలా పొరపాటు, తెలియక మాట్లాడుతున్నారు. చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా సరే నరకానికి వెళ్ళాల్సిందేనండి. నరకంలో 3 పాటలు ఉంటాయి. పరలోక రాజ్యానికి ఇప్పుడు వెళ్ళరు. ఎప్పుడు వెళ్తారంటే యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడలో అక్కడికి వెళ్తారు. ఇక్కడ 3 పాటలు ఉంటాయండి. ఒకటి యాతన పడే స్థలము, మధ్యలో అగాధము, 3 పరదేశు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ యాతన పడే స్థలంలో ఉన్న వాళ్ళకి పరదేశంలో ఉన్న వాళ్ళు కనిపిస్తూనే ఉంటారా? క్వశ్చన్, కనిపిస్తారా? ఎస్, కనిపిస్తారు. కనిపిస్తారు కాబట్టి ఇక్కడ పాతాళంలో యాతన పడుతున్న ధనవంతుడు డైరెక్ట్గా ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రహాం గారితో. అసలు ఎక్కడి నుంచి చూసి అగాధం మధ్యలో ఉన్నా సరే డైరెక్ట్గా ఆయనతో మాట్లాడుతున్నాడు. బైబిల్ ఇప్పుడు అబద్ధం చెప్పదు కాబట్టి ఇదే మనం నమ్మాలి, బైబిల్నే నమ్మాలి. యాతన పడే స్థలంలో ఉన్న ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడు అంటే అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు. నేను ఈ యాతన పడలేకపోతున్నాను, ఈ యాతనలోకి రాకుండా నా సహోదరులు ఇంకా భూమి మీద 5 ఉన్నారు, వాళ్ళకి కూడా వాక్యం ఇక్కడి నుంచి ఎవరన్నా వెళ్ళి చెప్తే బాగుంటుంది అంటే ఆయన అబ్రహాం గారు ఏమంటాడు? అక్కడ చెప్పడానికి చాలా మంది ఉన్నారు, మోషే లాంటి ప్రవక్తలు ఉన్నారు, ఇంకా అక్కడ పెద్ద వాళ్ళు ఉన్నారయ్యా, నువ్వు కంగారు పడమాకలే, వాళ్ళు చెబుతారులే, ఇక్కడి నుంచి పంపించడం మాత్రం నా చేతిలో లేదు అని చెబుతున్నాడు. ఎవరి చేతిలో లేదు? అబ్రహాం గారి చేతిలో లేదు. కానీ ఎవరి చేతిలో ఉంది? ఒకవేళ పంపించాలనుకుంటే మన తండ్రి అయిన యెహోవా ఆయన చేతిలో ఉందన్నమాట. ఆయన అయితే పంపించగలుగుతాడు. కానీ అబ్రహాం గారు అయితే నా వల్ల కాదయ్యా, ఆయన అక్కడ ఉండారులే, ఇంకా చాలా మంది ఉన్నారు వాక్యం చెప్పేవాళ్ళు అంటే ఈయన ఏమంటాడు? అయ్యా నాకు కూడా చాలా మంది చెప్పారు బతికొండగా, కానీ వాళ్ళు చెప్తే ఏదో నేను లైట్గా తీసుకున్నాను, పట్టించుకోలేదు. డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఎవరన్నా కనుక వెళ్తే లాజర్నన్న ఎవరో ఒకరిని పంపిస్తే, చనిపోయిన వాళ్ళని పంపిస్తే కనుక అప్పుడు నమ్ముతారు వాళ్ళు, నేను నరకం నుంచి వచ్చాను ఇట్లాగా అని చెబితే అప్పుడు నమ్ముతారంటే అట్లా కుదరదు. మనం భూమి మీద ఉండగానే వాళ్ళు ప్రవక్తలు చెప్పిన మాటలే వినాలి, విని మనం మారాలని క్లారిటీ ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. 25 వచ్చిన ఒకసారి చదవండి. లోక 16:25. 25 ఇందాక 26 చదివారు కదా, ఇంకొంచెం పైకి వెళ్ళాలి. అందుకు అబ్రహామా, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టం వచ్చినట్టు సుఖమును అనుభవించుతాయి, అలాగనే లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకోను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. అంతేకాక ఇక్కడ నుండి నీ ఎద్దకు దాటవారు. 24 వచ్చిన చదువు కొంచెం పైకి. తండ్రి అయిన అబ్రహామా, నా ఎందుకు కనుకరపడి తన రేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చకు, లాజర్ని పంపము, నేను ఈ అగ్ని జ్వాలలోంచి యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పింది. అక్కడ అగ్ని జ్వాలల్లో ఆయన బాగా యాతన పడుతున్నాడంట. ఏమన్నాడు ఆయన? ఎవరన్నా పంపించి వ్రేలు కొనతో ఇట్లా నాలుక మీద ఆడించు నీళ్ళు అన్నాడు ఆయన. అయితే కుదిరిద్ది అన్నాడా? అక్కడికి వెళ్ళిన తర్వాత కుదరదండి. అందుకనే మనం ఈ బ్రతికి ఉన్న ఈ కాలంలోనే మనం మంచి అయినా చెడైనా ఏదైనా సరే ఇక్కడే. అందుకని ఈ యొక్క కాలాన్ని మనం వృధా చేసుకోకుండా దేవుడు ఇచ్చిన ఈ యొక్క మహా అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకొని పరలోక రాజ్యానికి వెళ్ళే వారిలాగా ఉండాలి. కానీ మనకి వచ్చినట్టుగా మనకు నచ్చినట్టుగా జీవించినట్టయితే పరలోక రాజ్యానికి వెళ్ళమని చెబుతున్నాడు అన్నమాట. అలాగే అక్కడ మంట అనేది ఒక సందర్భంలో మనం చూస్తే మంట మండుతున్నట్టుగానే అనిపిస్తుంది, కానీ అక్కడ మంట ఉండదంట. ఆ సందర్భం ఏమైనా చెప్పగలుగుతారా మీరు? బైబిల్లో ఏ సందర్భంలో జరిగిందో?
పొద మండుచుండనే కానీ పొద కాలే పోలేదు కానీ పాట కూడా ఉంటుంది. అగ్ని మండుచున్నది, నాలో అగ్ని మండు. పొగ పొద అది ఏ సందర్భంలో మనం బైబిల్లోంచే చూద్దాం. నిర్గమకాండము 3:2 ఒక్కసారి చూడండి. ఈ వచనం ఎందుకు చెబుతున్నానంటే, పరిశుద్ధులైన వారు అగ్నిలో ఉండా సరే కాలరు అని మనం తెలుసుకోవటానికి అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏం చెబుతున్నాడు, ఇక్కడ ధనవంతుడు లాజర్ని నా దగ్గరికి పంపించు అన్నాడు కదా. ఒకవేళ కనుక సపోజ్ అబ్రహం గారు ఒప్పుకొని లాజర్ గారిని పంపించి నీళ్లు కొంచెం ఇచ్చి పంపిస్తే ఆ అగ్నిగుండంలో ఈయన ఎక్కడ ఉన్నాడు, ఆల్రెడీ ధనవంతుడు అగ్నిలోనే ఉన్నాడు కదా, మరి ఆయన కూడా కాలిపోతాడా? లాజర్ గారు కూడా వస్తే ఇప్పుడు అగ్నిలో ఉన్నప్పుడు కాలిపోతాడా? ఈ క్వశ్చన్ మీకు వేస్తే మీ సమాధానం చెప్పండి. ఇప్పుడు ధనవంతుడు కాలిపోతున్నాడు ఒక పక్కన అగ్నిలో, కానీ మరి లాజర్ గారు అక్కడికి వస్తే సపోజ్ కాసేపు అనుకుందాం, ఒకవేళ వస్తే లాజర్ గారు కూడా కాలిపోతాడా? ఆయన కాలిపోడు. ఎస్. ఎందుకని కాలిపోడు? ఆయన నీతిమంతుడు కాబట్టి. అలాగైతే కాలిపోలేదో అందుకని కాబట్టి ఎలా కాలిపోడు? ధనవంతుడు అందుకని ఆ విషయం తెలిసే నేను కాలిపోతా కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళకి మాత్రం ఎలాంటి ఎఫెక్ట్ ఏమి ఉండదు అని ఆయన కొంచెం బైబిల్ జ్ఞానం ఉందంటారా లేదంటారా? ధనవంతుడికి నిర్గమకాండం చదివాడు కాబట్టి ఆ మాట అనగలిగాడు. విషయం తెలుసు అన్నమాట. ఆ విషయం మనం దేవుడు ఎప్పుడో రాయించాడు, కానీ ఈ కోణంలో కూడా మనం ఆలోచించాలి. నిర్గమకాండం 3:2 ఒకసారి నేను చదవండి, ఇప్పుడు చదవండి, అర్థమైతే మీకు. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అలాగే ఇదే సందర్భం ఇంకోసారి కూడా మనం చూసాం. ఏమైనా బైబిల్లో చెప్పగలుగుతారా? వాళ్ళు అగ్నిగుండంలో తిరుగుతూ ఉంటారు కానీ వాళ్ళకి ఏం కాదు. ఏ సందర్భం అది? మీ అందరికి తెలిసిందే, మనందరికీ. ఎస్, షట్రకు మెషకు అభిజ్ఞ వారిని అగ్నిగుండంలో పడేస్తే అసలు మామూలుగా అయితే వేయటానికి వచ్చిన వీళ్ళంట చచ్చిపోతున్నారంట. వాళ్ళని అగ్నిగుండంలో పడేయటానికి వచ్చిన వాళ్ళు చచ్చిపోతున్నారు అనుకుంటే వీళ్ళకంటే ఒక ఎంట్రీ కూడా కవరుకు పోలేదంటండి. అది దేవుని యొక్క శక్తి అన్నమాట. ఇట్లాగే మోషే గారు కూడా అక్కడ పొద కాలిపోతుంది కానీ ఆ పొదలో ఉన్నటువంటి ఈయనకి ఎలాంటి ఎఫెక్ట్ కలగలేదన్నమాట. అందుకనే చనిపోయిన వారి గురించి మనకి తెలుసా, మీకు తెలుసా, లేకపోతే మనకు తెలుసా అంటే కొన్ని విషయాలు ఇంకా మనం తెలుసుకోవాల్సినవి అండి. లోకాసు వార్త 16:27 ఒకసారి చదవండి. ఇందాక చదివిందే కంటిన్యూషన్లో 27 కూడా అక్కడ కూడా వద్దాం. లోకాసు వార్త 16:27. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలం నుండి రాకుండా వారిని సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నిన్ను వేడుకొనుచున్నాను ఆయన. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషే అయిన ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవాలని అతనితో చెప్పగా, అతడు, తండ్రి అయిన అబ్రహాము, అలాగ అనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదరని చెప్పాను. అందుకు అతడు, మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు వారు విని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పను. అయిపోయింది. అది ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న విషయమే మళ్ళీ చదువుకున్నాం అనమాట. నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళని దయచేసి ఈ యొక్క మంటల్లోంచి తప్పిచేయని. ఇక్కడికి వచ్చిన తర్వాత నరకానికి వెళ్ళిన తర్వాత బుద్ధి వచ్చిందండి ఆయనకి. మారు మనసు అనేది అప్పుడు వచ్చిందనమాట. ఆ మారు మనసు అనేది భూమి మీద ఉండగానే వచ్చిందనుకోండి, ఈయన కూడా నరకంలో పడేవాడు కాదు, ఆ సహోదరులు కూడా ఒకవేళ రక్షణలోనికి వచ్చేవాళ్ళేమో. అందుకనే ఈ యొక్క సమయంలోనే మనం బ్రతుకుండగానే, ఈ భూమి మీద ఉండగానే మనము పూర్తి మనస్సు ఆయన మీద నిలపాలండి. ఈ లోక సంబంధమైన విషయాల్లో పడిపోయి మనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి తర్వాత చనిపోతే కనుక మనం ఎక్కడికి వెళ్ళిపోతామండి?
నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ యొక్క నరకంలోకి వెళ్ళి ఆయన ఎలాగైతే యాతన పడుతున్నాడో, ఇబ్బంది పడుతున్నాడో, శ్రమలు అనుభవిస్తున్నాడో, దాని నుంచి మనం తప్పించుకోవాలంటే ఈ భూమి మీద ఉండగానే మనం ఏం చేయాలంటే దాని నుండి తప్పించుకునే మార్గాన్ని మనం వెతుక్కొని సువార్త చెప్పాలి లేదా చెప్పించాలండి. ఈ మాత్రం గుర్తుపెట్టుకున్నాం. చెప్పటం వీలు కుదరట్లేదు, కానీ చెప్పే వాళ్ళకైనా సహకారం చేయాలన్నమాట. మనం చాలామందికి చదవటం చేత కాదు, చెప్పటం చదువు వచ్చేది చెప్పడం చేత కాదు, లేకపోతే అవకాశం లేక చెప్పలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ సహకారులుగైనా ఉండాలన్నమాట. కనీసం పాస్టర్ గారు మన సంఘంలో సేవకుడికి మనం కోఆపరేట్ చేసినా సరిపోద్ది అనమాట. సహకారులుగా నిలబడితే వాళ్ళ యొక్క పేర్లు ఎక్కడ రాయిస్తానని చెప్పాడు దేవుడు. ఎస్, జీవ గ్రంథంలో మన యొక్క పేర్లు, సహకారుల యొక్క పేర్లు కూడా సేవకులే కాదు, సువార్త చెప్పే వాళ్ళ పేర్లే కానీ సహకారుల యొక్క పేర్లు కూడా జీవ గ్రంథంలో రాయిస్తాను అని చెప్పడం జరిగిందనమాట. ఇంకా మనం చూడగలిగితే ఇంకా ఎవరైనా చనిపోయిన వాళ్ళ గురించి కదా, మనం చనిపోయిన వారి గురించి మీకు తెలుసా అంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 52 వచ్చిన ఒక్కసారి చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 52 వచ్చిన. మత్తయి సువార్త 27వ అధ్యాయం 52 వచ్చిన ఒకసారి చదువు. సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది కొద్ది మంది అనేక మంది పరిశుద్ధులు. ఎస్, ఇది ఎప్పుడు జరిగిందండి? అవును, ఐడియా ఉందా మీకు? సిలువేసినప్పుడు మొదటి శతాబ్దంలో జరిగినటువంటి ఈ సందర్భమే ఇప్పటి వరకు కూడా ప్రాచుర్యంలో ఉంది. ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు, వాళ్ళ ఇంటికి వస్తారు అనుకుంటా ఉంటారు. బట్ లేచింది ఎవరు పడితే వాళ్ళు కాదండి, పరిశుద్ధులు మాత్రమే లేచారు. ఎప్పుడైనా సరే పరిశుద్ధులకు మాత్రమే దేవుడు అవకాశం ఇస్తాడు, కానీ ఎవరికి పడితే వాళ్ళు లెగటానికి అవకాశం ఈ భూమి మీద కూర్చున్న సమూయేలు గారు ఆయన పెద్ద ప్రవక్త అండి బైబిల్లో, తెలుసా? ఆయన కానీ తర్వాత ఈ వీళ్ళు కానీ ఇప్పుడు లేచిన వాళ్ళు చూసారా? మత్తయి సువార్త 27:52 మన భూమి మీదకి ఎవరో రారనుకున్నాం కదా, వచ్చారు, కొద్దిమంది వచ్చారు. వీళ్ళు కూడా పరిశుద్ధులే వచ్చి ఎక్కడికి వచ్చారు? వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుగా చెప్పట్లేదండి. వాళ్ళు లేచిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదంట. ఎక్కడికి వెళ్ళారంట? వాళ్ళు పరిశుద్ధ పట్టణం దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేం వెళ్ళారంట. యెరూషలేం వెళ్ళి ఆ వీధుల్లో కొంతమందికి కనిపించారంట వాళ్ళు. దీనికి సాదృశ్యం ఏంటంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయాడు కదా, చచ్చిపోయి ఈయన కూడా తిరిగి లేస్తాడని వాళ్ళకి ఆ ప్రజలకి తెలియటానికి దేవుడు దీని సింబాలిక్గా ఈ యొక్క విషయాన్ని చూపించాడని అనుకుంటున్నాను నేనైతే. ఆయన బ్రతకొనగానే ఎన్నోసార్లు చెప్పాడు, శిష్యులకు కూడా చెప్పాడు, నేను చనిపోతాను, నన్ను ఇట్లా సిలువేస్తారు, తిరిగి లేస్తాను, 3వ రోజున లేస్తానంటే ఎవరు నమ్మట్లే అసలు. అంటే చచ్చిపోయిన తిరిగి లేవటం ఏంటని అనుకుంటున్నారు, కానీ ఇక్కడ దేవుడు చూసారా ఈవేళ లేపాడు కదా. సమాధుల్లో ఉన్నవాళ్ళు లేచి అనేకులకు కనబడ్డారంట. యెరూషలేం వెళ్ళి అక్కడ ఆ వీధుల్లో చాలామందికి కనబడ్డట్టుగా ఈ యొక్క విషయం ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వస్తారు అన్నట్టుగా పుట్టించారన్నమాట. కానీ వీళ్ళకి ఇంటికి వచ్చినట్టుగా ఉందంటే ఇంటికి వచ్చినట్టుగా రాలేదండి. కొన్ని సందర్భాల్లో మనకు కూడా ఏమనిపిస్తుంది అంటే, సపోజ్ మన ఇంటి పక్కన వాళ్ళు కానీ ఎవరన్నా మన ఇంట్లో వాళ్ళు కానీ చనిపోతే 10 గంటల వరకు, నైట్ 10 గంటల వరకు బాగానే ఉంటుందండి. 10 తర్వాత అప్పుడు స్టార్ట్ అయ్యిద్ది మనకి. స్టార్ట్ అయ్యే వీళ్ళు మొన్నటిదాకా ఇక్కడే ఉన్నారు కదా, ఇక్కడే వాళ్ళ ఆత్మ ఎక్కడే తిరుగుతుందని ఒక మన భయం అనేది వస్తుంది. మనకే కాదు, ఇదే భయం అంటనే జాన్సన్ విక్టర్ గారికి కూడా భయంగానే ఉండేదంట. ఆయన ఈ యొక్క పాటలో కట్టి మిగిల్చింది కన్నీటి కదా పాట చేసేటప్పుడు అంట నైట్ 12 గంట ఏదంట ఈయన ఒక్కడే రూమ్లో కూర్చొని ఇవన్నీ ఎడిటింగ్ చేస్తూ ఉండేవాడు అంట. అప్పుడు నాకు కూడా భయంగా ఉండేది, మీకే కాదు. తర్వాత సుందరరావు గారి మాటలు వినే మా యొక్క మెసేజ్లు విన్న తర్వాత అప్పుడు నాకు ఇక బాగా ధైర్యం వచ్చింది. అప్పటికి 11, 12 అయితే కనుక బిక్కు అంటూ 5th ఫ్లోర్లో చేసేవాడు అంట, 3వ అంతస్తులోనే చేసేవాడు అంట.
ఒక్క మనిషి కూడా తిరిగేవాళ్ళు కదండి. 12 గంటలకు అన్నప్పుడు ఎవరు తిరుగుతారేక? ఈయన అక్కడే మళ్ళీ ఈ యొక్క పాట చేసేటప్పుడు క్లిప్పింగ్స్ కొట్టాలి కదా కంప్యూటర్లో. డెడ్ బాడీస్ అని కొట్టంగానే అన్ని శవాల బొమ్మలు వచ్చాయంట. శవాల బొమ్మలు వస్తే అసలు అవి చూస్తే ఈయనకి అసలు శవం అంటేనే భయం అంట అసలు ఫస్ట్ నుంచి కూడా. ఏదైనా కారు వేసుకొని వెళ్తుంటే ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా శవం కనుక ఈయన దారిలో కనబడితే ఏం చేసేవాడు తెలుసా? ఆ రూట్లో వెళ్ళకుండా వేరే రూట్లో వెళ్ళిపోయేవాడు అంట. శవం చూడటం అంటేనే భయం అంట ఈయనకి. అలాంటిది తర్వాత నాకు ధైర్యం వచ్చింది. సుందరరావు గారి మాటలు విని, ఆయన యొక్క మెసేజ్లు విని చాలా ధైర్యం తెచ్చుకొని తర్వాత దీని మీద నేను చాలా పాటలు వేసాను, మీకు తెలుసు కదా. మీకే కాదు భయం నాకు ఉండేది. ఈ వాక్యం తెలియకముందు ఏమనుకున్నా చచ్చిపోయిన వాళ్ళు ఇక్కడ తిరుగుతూ ఉంటారేమో అనుకునేవాడిని. కానీ ఎప్పుడైతే బైబిల్ని మనం తెలుసుకుంటాం అప్పుడు మనకి పూర్తిగా ధైర్యం వచ్చింది. చచ్చిపోయిన వాళ్ళు అసలు ఎక్కడ కనిపించే అవకాశం లేదు. అది ఒకవేళ కనిపించారంటే కొన్ని సందర్భాల్లో దేవుడు వాళ్ళని ఏదో అవసరాన్ని బట్టి తీసుకొచ్చి మళ్ళీ అక్కడికి పంపించేస్తాడు. కానీ ఇక ఇప్పుడైతే లేదు. ఇప్పుడు 2000 సంవత్సరాలు ఇప్పుడైతే అలా జరగటానికి వీలు లేదు. చచ్చిపోయిన వాళ్ళ ఇంటికే మన మధ్య ఎన్టీఆర్ గారు, ఎన్టీ రామారావు, ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ చచ్చిపోయిన రోజునంట ఆయన ఇంట్లో వీళ్ళందరికీ ఆయన ఒక రూమ్, సపరేట్ రూమ్ ఉండేదంట. ఆ రూమ్లో నుంచి పెద్ద పెద్ద సౌండ్లు వస్తూ ఉండేయంట, డమడమ్మాని సౌండ్ వచ్చేయంట, సోఫాలు గదిలేయంట, మంచాలు గదిలేయంట అని వీళ్ళు అనుకోవటం. ఎందుకంటే ఆ మనిషి అక్కడ ఉండదు, ఆత్మ అక్కడికి వచ్చింది అనుకుంటున్నారు వీళ్ళు. వాస్తవం అంటారా? అది జరిగిద్ది అంటారా? జరిగే అవకాశం ఏమాత్రం అని ఉందంటారు బైబిల్ ప్రకారంగా? వీళ్ళకంట బాగా భయం వేసేదంట ఆ గదిలోకి వెళ్ళాలంటే. పగులైతే ఎటొకటి వెళ్ళి అవన్నీ చూసి వెళ్ళడానికి, నైట్ కనుక ఇక ఆ రూమ్కి తాళం వేసేసారండి భయం పుట్టి, ఇక ఈ సౌండ్లు వస్తున్నాయి అని చెప్పేసి. మా హరికృష్ణ గారు ఆయన ఆత్మ అక్కడ తిరుగుతుంది అనుకునేవాళ్ళంట. కానీ ఈ యొక్క వచనం చదివిన తర్వాత ఆయన ఆత్మ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అది ఇంకా మనం క్లారిటీగా చదువుకుందాం. యోబు గ్రంథంలో దేవుడు ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఇంటికి తిరిగి వస్తారా రారా అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. యోబు గ్రంథము 7వ అధ్యాయం 9 వచ్చిన ఒకసారి చూడండి. యోబు గ్రంథము 7:9. మేఘం విడిపోయి అదృశ్యమగినట్లు పాతాళమునకు దిగిపోయేవాడు మళ్ళీ ఎన్నడూ రాడు. అతడు ఎన్నడూ తన ఇంటికి రాడు. స్థలము అతన్ని మరలా ఎరగదు. చచ్చిపోయిన వాళ్ళు మాత్రం ఈ యెరూషలేములో లేచినారు వీళ్ళు చెప్పారనుకున్నాం కదా. మత్తయి సువార్త 27:52 చదువుకున్న వాళ్ళు ఎక్కడికి రారంటే వాళ్ళు సొంత ఇంటికి వెళ్ళారని చెబుతున్నారు. పరిశుద్ధులు లేచి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ చుట్టాల దగ్గరికి వెళ్ళి ఉన్నారని చెబుతుందా? లేకపోతే ఎక్కడికి వెళ్తుంది? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? పరిశుద్ధ పట్టణంలోనికి వెళ్ళారంట. పరిశుద్ధ పట్టణం అంటే యెరూషలేం అంట. యెరూషలేంలోకి వెళ్ళి అనేకులకు వాళ్ళకి కనిపించారంట. అంతేగాని వాళ్ళ సొంత ఇంటికి మాత్రం ఎప్పుడు రారని దేవుడు రాసిన వాక్యం కరెక్ట్. వాళ్ళ ఇంటికి రాలా. సోమయ్య గారు వచ్చినప్పుడు ఆయన వాళ్ళ ఇంటికి వచ్చాడు, ఆయన వాళ్ళ ఇంటికి రాలేదు. మరి ఈ పరిశుద్ధులు వీళ్ళు రాలేదు. మరి ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు, మరి హరికృష్ణ కానీ ఇంకెవరైనా వేరే వాళ్ళు మన ఇళ్ళ పక్కన చచ్చిపోయిన వాళ్ళు ఏమైనా తిరిగే అవకాశం ఉందండి? వాళ్ళు రోజు ఇక్కడ ఈ మంచం మీద పనుకుంటారు, లేకపోతే పక్కన రూమ్లో ఉంటారు. వాళ్ళు చనిపోయారు కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చి వస్తారేమో మరి అని మనకి అది ఊహే. కానీ వాస్తవంగా అయితే అది జరగదు అని బైబిల్ బల్ల గుద్ది చెప్పడం జరుగుతుంది. అందుకని నైటు 10 తర్వాత 11 తర్వాత 12 తర్వాత అయినా సరే మనం ఏదో కనబడద్ది అని చీకట్లో అని మనం భయపడాల్సిన అవసరం లేదండి అసలు కొద్దిగా కూడా. బైబిల్ తెలిసిన వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. 10 అయినా సరే 11 అయినా సరే 12 అయినా సరే, లేకపోతే కొంతమంది తెల్లచీర కట్టుకుని దెయ్యాలని తెల్లచీర కట్టుకుంటాయంట, లేకపోతే మల్లెపూలు పెట్టుకుంటాయంట. మల్లెపూలు ఏడ తీసుకొస్తాయండి? తెల్లచీరలు ఏడ దొరుకుతాయి వాళ్ళకి? సినిమాల్లో చూపించే ఎన్ని డూబు తెల్లచీర అని మల్లెపూలు అని, ఇంకా మరి దెయ్యం చుట్ట తాగుతుందని, కొంతమంది చుట్ట తాగిద్దని చెబుతూ ఉంటారు. కొంతమంది చింత చెట్టు మీద ఉందని, మర్రి చెట్టు మీద ఉందని, కొంతమంది తాటి చెట్టు మీద ఉందని రకరకాలుగా చెబుతూ ఉంటారు. చింత చెట్టు మీద కొంతమంది చెబుతారు, కొంతమంది మర్రి చెట్టు అంటారు, కొంతమంది తాటి చెట్టు అంటారు, లేకపోతే కొంతమంది టర్నింగుల్లో వెళ్ళేటప్పుడు శక్తులు ఉంటాయని. ఇవన్నీ కూడా జనాన్ని నమ్మించారు. ఇప్పుడు యెరూషలేములో అక్కడ జరిగిన సందర్భం యేసుక్రీస్తు చచ్చిపోయినప్పుడు అనేకులు సమాధిలోంచి లెగిశారు కదా.
ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు కూడా లెగుస్తారు అని ఒక భ్రమలో ఉన్నారు కానీ మనుషులు, అది మాత్రం వాస్తవం కాదని, దేవుడు పర్మిషన్ ఇస్తేనే ఎవరైనా సరే పాతాళానికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ భూమి మీదకి రావాలంటే ఆయన పర్మిషన్ ఇస్తేనే కుదిరిద్ది, లేకపోతే కుదిరిద్ది అంటారా? అయితే వైఎస్ కానీ లేకపోతే వీళ్ళందరూ ఎవరైనా భూమి మీదకి వచ్చి మా అబ్బాయిని ఇబ్బంది పెడుతున్నారని ఆయన వచ్చి వీళ్ళ పని పట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ నిజంగా దెయ్యం అయితే కనుక భూమి మీదకి వచ్చి అసలు మనిషి కన్నా ఏదైనా అడ్డం ఉంటుంది కదా, తలుపులు అవన్నీ ఉంటాయి అడ్డం ఉంటుంది, కానీ ఆత్మకి అడ్డం ఉంటుంది అసలు. మరి మా అబ్బాయిని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఆయనైనా సరే వీళ్ళని తాడతీయటం ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయి? అసలు ఏం లేదు. అందుకని చచ్చిపోయిన వాళ్ళకి ఎన్నటికీ వాళ్ళ ఇంటికి రారు, అసలు ఇంటికి వచ్చే సెక్షన్ పెట్టలేదు ఆయన. ఎందుకంటే వచ్చిన కాడి నుంచి మళ్ళీ అది అక్కడి నుంచి ఎల్లబుద్ధి కాదు, మనసు పీగుతూ ఉంటుంది రక్త సంబంధికుల మీద అని చెప్పేసి. ఒకవేళ వచ్చిన ఏదైనా పని మీద బయటికి తీసుకొచ్చినా ఆ పని చూసుకొని ఎంపటి వెళ్ళిపోవటం, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోవటం. కానీ మళ్ళీ ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ భూమి మీదకి వాళ్ళకి కార్యకలాపాలు చేయడానికి కనుక ఇస్తే కుదరదు అని చెప్పేసి దేవుడు మనకి పూర్తిగా ఇవ్వటం చెప్పడం జరుగుతుంది. యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఇంటికి వెళ్ళలేదు, తిరిగి లేచిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళాడా? వెళ్ళలేదు. ఈ శిష్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కనపడి వాళ్ళని దృఢపరిచి, ఆయన అంటే ఆయన లెక్క వేరే యేసుక్రీస్తు వారిది. ఎందుకంటే ఫుల్ పవర్స్ అనమాట ఆయనకి. ప్రాణం పెట్టుటకైనను దాన్ని తిరిగి తీసుకున్నట్టుకైనా ఆయనకి అధికారం ఉందా లేదా? పూర్తి అధికారం ఉందన్నమాట. ఆయన మాత్రం ఫుల్ ఫోర్స్, అన్ని హక్కులు ఉన్నాయి కాబట్టి ఆయన కూడా ఆయన ఇంటికి వెళ్ళినట్టుగా అక్కడ బైబిల్లో రాయించలేదులే, కానీ ఆయన శిష్యులు కనబడి వాళ్ళని దృఢపరిచారనమాట. నేను తిరిగి లేసానని చెప్పి. తోమా గారు అయితే నమ్మారండి? నమ్మలేదు. తర్వాత అసలు ఎంత సేవ చేశారనేది చూసి నమ్మిన వారికంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులని చెప్పడం జరుగుతుంది అనమాట. మనమందరం కూడా నిజంగా ధన్యులం. ఎందుకంటే మనం అందరం కూడా చూడలేదు, యేసుక్రీస్తుని చూసాం. మనం బైబిల్ చదువుకొని మనం విశ్వసిస్తున్నాం. మరి మనం కూడా ఎంతో ధన్యులు. ఎలాగైతే అపొస్తలులు ఎలాగైతే ధన్యులో అలాగే మనం కూడా వారికిలాగే ధన్యులమే. కానీ ఆ ధన్యత అనేది నిలబెట్టుకోవాలండి. నిలబెట్టుకోకుండా ఏ లోక సంబంధమైన పాపంలో పడిపోయామనుకోండి ఏమవుతుంది? అది ఇంకా మనం చూడగలిగితే బైబిల్లో ఇంకో కొన్ని మాటలు చూద్దాం. హెబ్రీ పత్రిక 11:35 ఒకసారి చదవండి. హెబ్రీ 11:35 హెబ్రీ పత్రిక 11:35 అండి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరి ఒకసారి స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. వీళ్ళందరూ కూడా ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళు మనకి వాళ్ళ ఇంటికి రాలేదు అని చెబుతున్నారు అనమాట. వాళ్ళందరూ కూడా చనిపోయి ఇప్పుడు మత్తయి సువార్త 27:52 చెప్పిన సందర్భం గురించి చెబుతున్నారు అనమాట. ఇక్కడ వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటికి రాలేదు, భార్యల దగ్గరికి కానీ లేకపోతే తల్లిదండ్రుల దగ్గరికి కానీ రాలేదు. వాళ్ళు యెరూషలేము పరిశుద్ధ పట్టణంలోనికి మాత్రం వెళ్ళటం జరిగింది, కానీ ఆ సమాధుల్లో లెగిసిన వాళ్ళు మాత్రం మళ్ళీ వాళ్ళ ఇంటికి రావటం అనేది జరగలేదని రాస్తున్నారు అనమాట. అది ఈ యొక్క వచనానికి అర్థం. దీన్ని ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేశారు. ఆ యొక్క సందర్భం ఉంది కదా 52 ఇప్పుడు మనం చదువుకున్న. అప్పుడు చచ్చిపోయిన వాళ్ళు లేచారు, వాళ్ళు వచ్చారు, కనబడ్డారు, అనేకులకు కనిపించారు, కానీ వాళ్ళ ఇంటికైతే వచ్చిన సందర్భాలు అయితే ఎక్కడా లేవండి. వాళ్ళ ఇంటికైతే రాలేదు అనేది మనం చనిపోయిన వారి గురించి మీకు తెలుసా అంటే మనకి తెలిసింది ఇప్పటి వరకు మనం కొన్ని విషయాలే తెలుసుకున్నాం. చనిపోయిన వాళ్ళు తెల్లచీర కట్టుకొని వస్తారని, మల్లెపూలు పెట్టుకొని వస్తారని, ఇక్కడ చెట్టు మీద ఉంటారని, అది ఇవన్నీ కూడా బోటకం మాట్లాడి. మన ఈ మధ్య ఒక ఛానల్లో ఒక పాస్టర్ గారు చెబుతున్నాడు, నేనండి సువార్త చెప్పి 12 వస్తున్నానండి. ఇంటికి వస్తుంటే ఒక దెయ్యం నా వెనకాలగా సైకిల్ మీద కూర్చుంది. అట్లా కూర్చోగానే నాకు ఏమైందంటే చాలా బరువు అనిపించింది. ఏంటబ్బా తలకాయ వెనక్కి తిప్పి చూసేవరకే తెల్ల చీర కట్టుకుని ఒక అమ్మాయి కూర్చొని ఉందండి. నాకు అసలు దెయ్యం ఇక ఏం చేయలేదు, నాకు అర్థం కదా. స్తోత్రం హల్లెలూయా స్తోత్రం అనుకొని వచ్చేవరకే కొంచెం ఎదురుకొచ్చేవరకే లేకుండా మళ్ళీ మాయమైపోయిందండి.
అని చెబుతున్నాడు. ఇదే మాటలు తీసుకొచ్చి ఎక్కడ చెబుతాడు ఆయన? మరి సంఘంలో చెబుతాడు. నేను మొన్న సువార్తకి వెళ్ళి వస్తుంటే నైట్ పూట తెల్లసీర కట్టుకుని ఒక అమ్మాయి సైకిల్ మీద, నేను సువార్తకి వెళ్ళి వస్తుంటే సైకిల్ ఎక్కింది అని ఇట్లా చెప్పేవారికి పాస్టర్ గారే చెప్పాడు కాబట్టి ఇది అబద్ధం కాదు, ఇది నిజమే అని అనుకుంటాడు. ఈ సంఘస్థులందరూ కూడా ఏం చేస్తారు? ఇది నిజమే అని అట్లాగా తప్పుడు ప్రచారం, సేవకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలాగే సినిమా డైరెక్టర్లు తప్పుడుగా జనాలకి ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళే చేస్తున్నారంటే ఈ సామాన్యులు కూడా ఏం చేస్తున్నారంటే భయపడటం జరుగుతుంది. ఎక్కడ దాకా మనం చెప్పుకున్న జాన్సన్ డాక్టర్ గారికి భయం వేసేదండి సేవను చూసినా. కానీ తర్వాత వాక్యం ఒకప్పుడు అంటే మనం మూర్ఖులుగా మనం చేసాం, కానీ వాక్యం తెలిసిన తర్వాత మనం అది నమ్మితే ఏమైనా ఉపయోగం ఉంటుందండి? కాబట్టి వాక్యం ఎన్ని మాటలు మనకి దేవుడు మళ్ళీ మళ్ళీ రిపీట్గా ఎందుకు చెప్పిస్తున్నాడంటే మనం కూడా ఇక భయపడకుండా ఉండాలి. నా పిల్లలకి ఎలాంటి భయం ఉండకూడదు, అసలు విషయం తెలియదు, వాక్యం అనేది నా పిల్లలకు పూర్తిగా తెలియాలని చెప్పేసి దేవుడు పదే పదే మళ్ళీ మనకి ఇలాంటి విషయాలు చెప్పిస్తూ ఉంటాడు. కానీ చచ్చిపోయిన వాళ్ళు మాత్రం మళ్ళీ వాళ్ళ ఇంటికి రావటం, లేకపోతే ఇప్పుడు కొన్ని సినిమాల్లో చూపిస్తూ ఉంటారు చికెన్ తినటం, మటన్ తినటం, బిర్యానీ తినటం, వాళ్ళ దగ్గర లాక్కోవటం, సినిమాలు ఎన్ని చోట్ల లేదు. ఇవన్నీ కూడా వాళ్ళు క్యాష్ చేసుకోవటానికి ప్రజల మీద రుద్దే ఇవన్నీ అబద్ధాలు. నీకైనా నాకైనా మనందరికీ కూడా వాస్తవం తెలియాలంటే బైబిల్ దగ్గరికి రావాలండి. బైబిల్ దగ్గరికి రాకుండా మనం ఆలోచిస్తే ఏ విషయం కూడా మనకు అర్థం కాదు. మనకి ఏ చిన్న డౌట్ వచ్చినా ఏదైనా సరే మనం బైబిల్ దగ్గరికి వచ్చి మనం ఆలోచిస్తే కనుక ఇవన్నీ కూడా మనం మోషే గారు అంటే పొదలో అక్కడ పొద మండుతూ ఉన్నదంట, కానీ అక్కడ కాలిపోవట్లేదంట. ఇది సాధ్యమైద్దా అంటే ఎస్, దేవుడు పరిశుద్ధులకి ఆ హక్కు ఇచ్చాడనమాట. ఇంకా మనం చూడగలిగితే చనిపోయిన వాళ్ళ గురించి అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక మంచి విషయం చెప్పడం జరిగిందండి. మీరు చచ్చిపోయిన వాళ్ళ గురించి తెలియటం నాకు ఇష్టం లేదని చెప్పడం జరిగింది. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ఒక్కసారి అక్కడ క్లారిటీ ఇచ్చాడు చూడండి. ఆయన కూడా పౌలు గారు కూడా 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. 4:13. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకిష్టము లేదు. నిద్రించిన వారి గురించి తెలియకుండా సంఘంలో వాళ్ళకి చెబుతున్నాడు అన్నమాట ఈయన. వాళ్ళకి మీకు అసలు వాళ్ళ గురించి ఆ యొక్క విషయాన్ని చెప్పకపోతే మీకు తెలుసుకోవటం వల్ల మీరు కూడా కొంత భయాన్ని పోగొట్టుకొని జీవిస్తారు. అది మీకు తెలియకుండా ఉంటే మాకు ఇష్టం లేదు, ఆ యొక్క విషయాన్ని బయలుపరుస్తున్నానని అప్పట్లోనే మొదటి శతాబ్దంలో పౌలు గారు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. బయలుపరచడం అంటే డైరెక్ట్గా చెప్పడం, ఏదో మీకు కళ్ళ వచ్చి చెబుతానని చెప్పట్లేదు ఆయన. చచ్చిపోయిన వారి గురించి వాళ్ళకి ఏ విషయం చెప్పాడు తెలుసా? మనం ఎన్ని విషయాలైతే మాట్లాడుకుంటాం వచ్చామో సమూయేలు గారి గురించి చెప్పాడంట ఆయన. అలాగే ఇప్పుడు మత్తయి సువార్త 27:52లో ఈ పరిశుద్ధులు లెగిశారు కదా సమాధుల్లోంచి, అనేకులు లెగిశారంట. కొద్దిమంది కూడా కాదు, అనేకులు లెగిసి చాలామందికి ఆ యొక్క పట్టణ వీధుల్లో చాలామంది కనబడిన సంగతి మీకు చెప్పకపోతే మీరు కూడా దడుచుకుంటూ ఉంటారు. ఇట్లా 10, 11 అయిందనుకో, 12 అయిందనుకోండి, దెయ్యాలు తిరుగుతాయని, ఆత్మలు వస్తాయని, ఏదో పీక్కు తింటాయని, చంపేస్తాయని, ఇలాగా మీరు కూడా ఆలోచిస్తారు. కాబట్టి మీరు అసలు వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ యొక్క విషయాలు తెలియకుండా ఉండటం నాకు ఇష్టం లేదని చెబుతున్నాడు. అలాగే 14వ వచనం కూడా ఒకసారి చదువు, కంటిన్యూషన్. 1 తెస్సలోనికీయులకు 4:14. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించే వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. తర్వాత వీళ్ళందరినీ కూడా వెంట పట్టుకొని తీసుకుని వస్తుంటారు. ఎప్పుడు జరిగిద్దండి ఈ యొక్క సందర్భం? ఫస్ట్ మనం భూమి మీద ఉన్నోళ్ళు తీర్పులోనికి వస్తారా, పాతాళంలో ఉన్నోళ్ళు ముందు తీర్పులోకి వస్తారా?
పాతాళం. ఫస్ట్ భూమి మీద ఉండేవాళ్ళు కాదు. అందుకనే చెబుతున్నాను, యేసుక్రీస్తు వారంటే వాళ్ళని పాతాళంలో ఉన్న వాళ్ళని ముందు తీసుకొస్తారంట. తర్వాత మనకి కూడా తీర్పు జరుగుతుంది అనమాట. ఫస్ట్ వాళ్ళు చనిపోయారు కదా, మనం ఏమనుకున్నామంటే ఈ భూమి మీద ఉండే వాళ్ళు ముందు లేపుతారు, వాళ్ళ తర్వాత సంగతి చూసుకుంటారు అనుకున్నారు. కాదు, పాతాళంలో ఉన్న వాళ్ళని పరిశుద్ధులు ముందు తీసుకొస్తారనమాట. హేబేలు మొదలుకొని ఎవరైతే ఇప్పటి వరకు చనిపోయారో పరిశుద్ధులు వాళ్ళందరూ కూడా ముందు వాళ్ళని తీసుకొస్తారు. తర్వాత మనల్ని కూడా వేరు దేవదూతలు వస్తాయి అనమాట, వచ్చి గ్రేడింగ్ చేస్తాయి అంటాయి. గ్రేడింగ్ చేసి ఏం చేస్తే గొర్రెలన్నిటిని ఒక పక్క, మేకలన్నిటిని ఒక పక్క నుంచోబెట్టి అప్పుడు తీర్పు అనేది జరుగుతుంది అనమాట. అందుకని పౌలు గారు ఏమన్నారంటే, చచ్చిపోయిన వాళ్ళ గురించి మీకు తెలియకుండా ఉంటే మీకు ఎప్పటికీ మీకు ఈ విషయం తెలియదు, మనం అందరం కూడా చనిపోతాము, చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేస్తాము. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో ప్రతి ఒక్కళ్ళు కూడా తిరిగి లేవాల్సిందే. కాబట్టి మనం అందరం తిరిగి లేస్తాము, తిరిగి లేచి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తామని చెప్పడం వాళ్ళకి క్లారిటీ ఇస్తుంది అనమాట. అపోస్తలుడైన పౌలు గారు ఏం చేస్తున్నాడు, ఈ యొక్క పత్రిక రాసింది ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు అనమాట. ఎవరికి రాశాడు? ఏ సంఘానికి రాశాడు? 1 తెస్సలోనికీయులకు రాసిన 2 పత్రికలు రాశాడు వాళ్ళకి. ఫస్ట్ పత్రికలో క్లారిటీ ఇచ్చాడనమాట. అదే క్లారిటీ మనకు కూడా కావాలా, అవసరం లేదా? వాళ్ళకే కాదు, మనకు కూడా డౌటే. ఇప్పుడు కూడా 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తానే ఉంటారులే. కానీ మళ్ళీ ఏం మాట్లాడతారు, చచ్చిపోయిందిగా మళ్ళీ వీళ్ళు రైతుల పడి తిరుగుతాడు. మరి అదేంటి మరి తెలిసి కూడా ఎందుకని ఫీలింగ్ అట్లాగా అంటే నరానికి మన పితరులు మనకి ఎక్కిచ్చేసారనమాట. చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ ఇంటికి వస్తారు, కనిపిస్తారు అన్నట్టుగా చూపిస్తారు. చెప్పటం ద్వారాగా మనం కూడా నమ్మటం జరిగింది. కానీ ఫస్ట్లో అంతకుముందు నీకు నాకు మనందరికి కూడా అనిపిస్తున్నది. కానీ ఈ యొక్క పాఠాలు ఇన్ని పాఠాలు విన్న తర్వాత కూడా మనం ఇంకా చచ్చిపోయిన వస్తారు, అక్కడ కనబడ్డారు, ఇక్కడ కనబడ్డారు, అలా డాబా మీద సన్సైడ్ మీద కనబడ్డారు, లేకపోతే ఇంటి వెనకాల బాత్రూంలో కనబడ్డారు, దగ్గర కనబడ్డారు, ఎక్కడ ఇవన్నీ మాట్లాడారు చెప్పినా సరే మనం నమ్మవలసిన అవసరం లేదు. ఇందాక నేను చెప్పాను కదా, పాస్టర్ గారు ఏం చెబుతున్నాడు, ఆయన అంటే ఎక్కడికి వెళ్ళి వస్తుంటే అంటే సైకిల్ ఎక్కిందంట. మామూలు దెయ్యానికి సైకిల్తో పని ఏమైనా ఉందా? అసలు ఈయనకన్నా ముందు వెళ్ళి ఎదురుగా నిలబడింది అనుకోండి, ఆయన సైకిల్ తొక్కుంటూ వస్తుంటే ధన్మన ముందుకు వెళ్ళలేదా, ముందెళ్ళి ఆయన కనబడలేదా? ఒకవేళ ఆయన వెనకాల ఎక్కి కూర్చోవటం ఏంటి? ఇది బైబిల్ అయితే సమర్థించడం లేదండి. చచ్చిపోయిన మాత్రం భూమి మీదకి వచ్చే అవకాశం లేదు. కాకపోతే దురాత్మ సమూహం ఏమన్నా భ్రమపరిచే ఆత్మలు కొన్ని గైబిల్ చేస్తాయేమో, కానీ ఇది మాత్రం చనిపోయిన వాళ్ళు మాత్రం మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చే ప్రసక్తే లేదని చెప్పటం జరుగుతుందన్నమాట. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ, ఆ పాటలో చాలా అర్థం ఉంటుంది. అసలు చాలామంది ఆ పాట వినరు, కానీ ఆ పాట విని అర్థం చేసుకుంటే మనకి చాలా మీనింగ్ దొరికిద్దండి. చచ్చిపోయిన వాళ్ళు గురించి, చనిపోయిన వారి గురించి మీకు తెలుసా అంటే మన BOUIలో సావు గురించి ఎక్కువ పాటలో మనం వింటూ ఉంటాం. కట్టెలపై శరీరం కానీ, ఇంకా బ్రతికి చస్తావా చచ్చి బ్రతుకుతావా, ఇంకా చనిపోతే బ్రతుకుందా, ఈ పాటలన్నీ కూడా మరణించిన వారే ప్రేతాత్మగా తిరిగి వస్తారా, ఈ పాటలన్నీ కూడా మనకి సాగు గురించి ఎక్కువ శాతం ఉంటాయండి. ఎందుకనంటే ఇట్లా ఈ సాగు మీద ఆ పాటలో మన వాళ్ళు ఎందుకని ఇట్లా చెబుతున్నారంటే, చచ్చిపోయిన వాళ్ళు తిరిగి రారు, ప్లస్ మన బ్రతుకుండగా మన యొక్క బ్రతుకు మార్చుకొని దేవుని కొరకు జీవించాలి అనే ఒక, చనిపోయిన తర్వాత ఈ కొద్ది కాలంలోనే మనము బ్రతుకు మార్చుకొని దేవుని కొరకు కొంతైనా సరే, ఇప్పుడు పెద్ద మీటింగ్లు ఏం పెట్టాల్సిన అవసరం లేదు. పివి సుందరరావు గారి లాగా, జాన్సన్ విక్టర్ గారి లాగా, లేకపోతే ఇంకొకలాగా పెద్ద మీటింగ్లు పెట్టాల్సిన అవసరం లేదు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కొద్ది మందికైనా సరే నీ యొక్క మాటలు చెప్పగలిగే వారిని మార్చి దేవుని యొక్క రాజ్యంలోనికి వచ్చేటట్లుగా చేసామనుకోండి, మనం మారాలి, ప్లస్ వారిని కూడా మార్చే పనిలో ఇందాక మరి మొదటి మెసేజ్లో మనం చూసినట్టుగా
సువార్త ప్రకటించే వారి యొక్క పాదములు ఏంటంట? సుందరములంట. అసలు నిజంగా వాస్తవంగా కొంతమంది సేవకులు చూస్తుంటే వాళ్ళకి సరైన చెప్పులు ఉండవు, తెగిపోయిన చెప్పులు, పాత బట్టలు వేసుకొని, ఇస్త్రీ బట్టలు కూడా కాకుండా పాత బట్టలు వేసుకొని కనిపిస్తూ ఉంటారు. నేను కూడా అనుకుంటా ఉండేవాడిని, ఏంటి వీళ్ళు సువార్త చేసేవాళ్ళు ఎట్లా ఉన్నారేంటి, కనీసం సరైన బట్టలు కూడా లేవు అనుకునేవి. కానీ మనం అట్లా అనుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే దేవుని పని చేసేవాళ్ళు పాత బట్టలు వేసుకున్నా, కొత్త బట్టలు వేసుకున్నా, మంచి చెప్పులు వేసుకున్నా, మరి మంచి చెప్పులు వేసుకోకపోయినా సరే వారి యొక్క పాదంలో సుందరములని దేవుడు ఎందుకు చెబుతున్నారంటే, వాళ్ళు ఏం చెబుతున్నారంటే దేవుని యొక్క మాటలు చెప్పి కొంతమందిని అగ్నిలో పడిపోతున్న వారిని లాగినట్టుగా, కొందరిని లాగండి అని యోధా పత్రికలో చెప్పినట్టుగా కొంతమందిని లాగుతున్నారు. వాళ్ళు లాగబట్టి అది మనకి చీప్గా కనిపించవచ్చేమో, కానీ దేవుని దృష్టికి మాత్రం వాళ్ళ యొక్క పాదాలు ఎంతో షబాస్ బిడ్డ. ఎస్, నువ్వు కలెక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, లేకపోతే ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఇంకొకళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళ యొక్క పొట్ట పోసుకోవడానికి వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం, వాళ్ళ తరతరాలకు సంపాదించుకుంటారు. కానీ డబ్బులు 1000 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు ఉన్నా సరే ఎదటోడికి కష్టంలో ఉంటే 10,000, 5,000 ఇచ్చేవాడు కూడా కనపడ్డు. కానీ మరి ఏమీ లేని మన సేవకులు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ఎట్లా బతికినా సరే మనం చనిపోయిన తర్వాత మరి అగ్నిలో పడిపోవటం అంటే, అక్కడికి వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ మనం చెప్పినట్టుగా అగ్నిలో ఒక్కసారి వెళ్ళిపోయిన వాళ్ళు మరి వచ్చే అవకాశం ఉంటుందండి. మళ్ళీ ఒకవేళ వచ్చే అవకాశం ఒకవేళ అప్పుడప్పుడు దేవుడు కొద్ది మందికి ఇచ్చాడేమో, కానీ మళ్ళీ పెద్దగా ఇప్పుడు అసలు అవకాశం ఉందండి. ఇప్పుడు మొత్తం రద్దు చేసేసాడు ఆయన. ఈ యొక్క సెక్షన్ లేదమ్మా. ఇక ఒకేసారి ఇక యేసుక్రీస్తు యొక్క 2వ రాకడలో మీ అందరికీ కూడా తీర్పు అనేది జరుగుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. అందుకని మనకు టైం ఇచ్చాడు. కొంతమంది అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కళ్ళు చిన్న చిన్న పిల్లల్ని ఆగం చేస్తున్నారు, మర్డర్లు చేస్తున్నారు, ఆస్తి కోసం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. 5 సంవత్సరాల పాపను ఆగం చేయటం, 2 సంవత్సరాల పాపను ఆగం చేయటం మనం చూస్తున్నాం కదా. అసలు ఏంటి ఇస్మంటి వాళ్ళని ఎందుకు దేవుడు ఇంకా క్షమిస్తున్నాడు? అస్మంటి వాళ్ళని వెంటనే కాళ్ళు చచ్చిపోయేటట్టుగా చేయటం, లేకపోతే వెంటనే ఉరి తీయటం, లేకపోతే ఏదో స్పాట్లో చంపేసి చేస్తే బాగుంటుందని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏంటి, అతనికి కూడా అవకాశం ఇస్తున్నాడు. ఎందుకు మనసు మార్చుకొని మళ్ళీ కరెక్ట్గా ఉంటాడేమో, నా బిడ్డ మళ్ళీ ఆడు ఒక్కసారి కనుక పాత్రలకు జారిపోయి నరకానికి వెళ్ళిపోయాడంటే మళ్ళీ ఇక లేదు, అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ భూమి మీద ఉన్నంతకాలమే ఎన్నో ఛాన్సులు ఇస్తాను. ఒక్క ఛాన్స్ కూడా కదండి. చాలామందికి ఈ 400 కోట్ల మంది క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం కదా, ఈ 400 కోట్ల మందికి కూడా ఎందుకు అవకాశం ఇస్తున్నారంటే మళ్ళీ వాళ్ళు తప్పు చేసినా సరే ఎందుకు అవకాశం ఇస్తారంటే, ఏదో ఒకరోజు మనసు మార్చుకొని నా దగ్గరికి వస్తారు, నన్ను తెలుసుకుంటారు, వాళ్ళ యొక్క పాతాల నుంచి ఆ నరకవేతనలో పడలేరు, ఆ ఇబ్బంది పడలేరు అని చెప్పేసి దేవుడు వారిని మరి బయటికి రక్షించడానికి అవకాశాలు ఇస్తున్నాడండి. ఎన్నోసార్లు నీకైనా నాకైనా మనందరికైనా భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడికి కూడా మనం కూడా అప్పుడప్పుడు చిన్న తప్పులు చేస్తాను. ఎంత వాక్యం చేసినా సరే ఒక్కోసారి చిన్న పొరపాట్లు చేస్తూనే ఉంటారు. మన కుటుంబాల్లో కూడా జరుగుతూనే ఉంటాయి. కానీ దేవుడు మనకి ఎందుకు అవకాశం ఇస్తున్నాడంటే, నా కుమారుడు శాశ్వతమైన అగ్నిగుణంలోనికి వెళ్ళిపోకూడదు. అక్కడికి వెళ్ళిపోతే కనుక అప్పుడు నరకంలో ఉండేటువంటి ఆ ధనవంతుడు ఏమన్నాడు, నీళ్ళు డ్రాప్ అంట. అసలు ఒక డ్రాప్ నేలకి మీద వేస్తామన్నా అసలు దప్పుకి తీరిద్దండి. మనం ఎన్ని నీళ్ళు తాగుతున్నా కానీ మనకు దెబ్బ జరగట్లేదు. కానీ ఒక్క డ్రాప్గా చాలు అంటున్నాడు ఆయన. ఒక్క డ్రాప్ చాలు, అసలు అది ఇచ్చినా చాలు, నాకు ఎట్టో ఒకటి సరిపెట్టుకుంటాలి అంటున్నాడు ఆయన. ఒక్క డ్రాప్, ఒక గుక్కడి నీళ్ళు పంపి అట్లా అబ్రహాం గారిని ఒక్క డ్రాప్ అన్నాయి అని ప్లీజ్ అని అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రతుకుని ఆడుకుంటే ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి ఈ కొద్ది కాలంలో, ఈ కొద్ది సమయంలో దేవుడు ఇచ్చినటువంటి ఈ మహా అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా మనము సద్వినియోగపరుచుకోవాలని, అలాగే చనిపోయిన వారి గురించి మనకు తెలిసింది కొంచెం కొంచెంగా అనేక పాఠాల్లో ఇలాంటి సందర్భాలు వస్తూనే ఉంటాయండి. చనిపోయిన వారి గురించి మనకు తెలుసు అంటే వాళ్ళ ఇంటికి అనేది అసలు ఒక్కసారి కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఇవ్వట్ల. బైబిల్లో మనం చూసినట్టయితే ఇంటికి రారాక వాళ్ళు. అలాగే సమూయేలు గారి నుంచి, అలాగే మత్తయి సువార్తలు మనం చూసిన సందర్భం కానీ, తర్వాత మరి పరిశుద్ధులైన వాళ్ళు ఇక వచ్చే అవకాశం లేదు. ఇక ఇప్పుడైతే అస్సలు లేదండి. ఎందుకంటే చనిపోయి తిరిగి రావడం అనేది ఇప్పుడు లేదు. ఎప్పుడు మళ్ళీ అవకాశం ఇస్తాడు దేవుడు. ఎప్పుడు ఇస్తాడు?
యేసుక్రీస్తు యొక్క రెండో రాకడలో అప్పుడు అందరికీ కూడా అవకాశం ఇస్తాడు. అప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్ళే బ్యాచ్లో ఉండాలి, కానీ నరకానికి వెళ్ళే బ్యాచ్లో మనం ఉండకూడదని కోరుకుంటూ ఇంతటితో నా యొక్క మాటలు నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పలుకున్న తండ్రి, నేను నీకే చూస్తున్నాయినా ఇప్పటి వరకు నీ పిల్లలకు నేను మాట్లాడి చెప్పాను తండ్రి. మరణించిన వారి గురించి మీకు తెలుసా అనే పాఠం ఆలోచించాము తండ్రి. మరణించిన వారు మరి తిరిగి మరి వారి ఇంటికి రారు అని మేము వింటున్నాం తండ్రి. మరి చాలామంది రాత్రి 10 దాటితే మరి ఒకళ్ళే బయటకు వెళ్ళటానికి 10, 11, 12 ఆ టైంలో ఒకళ్ళే బయటకు వెళ్ళటానికి భయపడుతూ ఉంటారు. ఏంటో అక్కడ ఏదో ఉందన్నట్టుగా భయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మేము వాక్యాన్ని చూసినట్టయితే ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావటం కానీ, దెయ్యాలు కానీ ఇవన్నీ కూడా వట్టి మాటలని ఈరోజు మరి ఒక్కసారి అంతకుముందే మాకు తెలిసినా సరే మరి ఇంకా కొన్ని విషయాలు ఈ రోజున తెలుసుకున్నాం తండ్రి. ఈ యొక్క విషయాలన్నీ కూడా మర్చిపోకుండా మా యొక్క మనసుల్లోనే ఉంచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని బ్రతిమలాడుకుంటూ, అలాగే ఈరోజు మరి బలారాధనలోకి పాల్గొంటూ ఉండగా నీ యొక్క హస్తం మాకు తోడుకుని నడిపించమని ప్రార్థనని ప్రియకుమార మసుడైన యేసుక్రీస్తు శక్తిగల నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.